దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ప్రమాదకరంగా మారాయి. పర్యావరణానికి హాని కలిగిస్తూ ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి వేస్ట్ వ్యర్థాలు కూడా ఉపయోగపడతాయని నిరూపించింది ఇస్రో. దేశంలో స్వచ్ఛతా క్యాంపెయిన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు అందరూ తమ వంతు బాధ్యతగా చెత్తను క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇస్రో కూడా తన వంతు బాధ్యతగా తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట దగ్గర ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులను అందంగా నిర్మించింది. రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రహదారులు మన్నికగా, గుంతలు ఏర్పడకుండా ఎక్కువ కాలం పనిచేస్తుంది. దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది కేంద్రం. ప్లాస్టిక్ వ్యర్థాలతో చాలా స్ట్రాంగ్ గా రహదారుల నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. దేశంలో ఇప్పటికే దాదాపు 1,00,000 కిలోమీటర్ల మేర ప్లాస్టిక్ రోడ్లు రెడీ అయ్యాయి. దీంతో కొన్ని వందల కోట్ల రూపాయలు సేవ్ అయ్యాయి. పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడానికి సరైన ప్రత్యామ్నాయం దొరకడంతో కేంద్రం దీనికి మొగ్గు చూపుతోంది. ఇప్పుడు అదే ఉప్పుతో పలు ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. హర్యానాలోని గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించాలని భావిస్తోంది. దీనికోసం త్వరలో టెండర్లను ఆహ్వానించేందుకు రెడీ అయింది. అటు విదేశాల్లోనూ ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగం బాగా పెరిగిపోయింది. ఇండోనేషియాలో బాలి, సెర్బియా, బెకాసి, మకసర్ తదితర ప్రదేశాలలో ప్లాస్టిక్, తారు మిశ్రమాలను ఉపయోగించి ప్లాస్టిక్ రోడ్లు వేస్తున్నారు. నెదర్లాండ్స్ ఈశాన్య భాగంలో సైక్లిస్టుల కోసం డచ్ కంపెనీ వెర్కర్సెల్ ప్లాస్టిక్ రోడ్లు నిర్మించింది. యూకేలోనూ ప్లాస్టిక్ రోడ్స్ వేగంగా విస్తరిస్తున్నాయి. ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమే కాదు, అత్యంత ప్రమాదం కూడా. రీసైక్లింగ్ చేయడానికి కుదరని ప్లాస్టిక్ ను ఈ రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. 1 కిలోమీటర్ రోడ్డు వేయడానికి 10 టన్నుల తారు అవసరమవుతుంది. ఈ 10 టన్నుల తారు స్థానంలో 9 టన్నుల తారు, 1 టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. 1 టన్ను తారుకు 30,000 వరకు ఖర్చవుతుంది. ఈ లెక్కన కిలోమీటర్కు 1 టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించడం వల్ల 1,00,000 కిలోమీటర్లకు వందల కోట్ల రూపాయలు సేవ్ అవుతున్నాయి. ప్లాస్టిక్ మిశ్రమాలు, ఇతర పదార్థాలతో మిక్సింగ్ తోనే ప్లాస్టిక్ రోడ్లు వేస్తారు. ఇవి తారు, కాంక్రీట్ తో వేసిన రోడ్ల కంటే భిన్నంగా ఉంటాయి. ప్రామాణిక రహదారులు పూర్తిగా తారు, కాంక్రీట్ తో వేస్తారు. ఇందులో ఖనిజ సముదాయాలు, తారులు ఉంటాయి. ఇక్కడ ప్లాస్టిక్ రోడ్లు ప్లాస్టిక్ మిశ్రమాలతో తయారు చేయబడ్డాయి. ప్లాస్టిక్ రోడ్ల ఏర్పాటులో ముందుగా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు, కప్పులు, సాఫ్ట్, హార్డ్ ఫోమ్లు, లామినేటెడ్ ప్లాస్టిక్లతో సహా వ్యర్థ ప్లాస్టిక్లను సేకరిస్తారు. వాటిని కడగడం ద్వారా శుభ్రం చేసి ఒక పరిమాణంలో ముక్కలు చేసి 165 డిగ్రీల వద్ద కరిగించి వేడి కంకర, తారుతో మిక్స్ చేస్తారు. ఈ ప్రత్యేకమైన మిశ్రమమే ప్లాస్టిక్ రోడ్డు నిర్మాణంలో ఉపయోగించబడుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను వేయాలనే ఆలోచన తొలిసారి ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్ కు వచ్చింది. దీనికోసం ఆయన ఎంతో శ్రమించారు. పలుసార్లు ప్రయోగాలు చేసి సక్సెస్ అయ్యారు. 2002లో త్యాగరాజర్ కాలేజ్ ఆవరణలో ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారిని నిర్మించడంలో వాసుదేవన్ తొలిసారి విజయం సాధించారు. వాసుదేవన్ చేస్తున్న కృషికి గుర్తింపు రావడానికి చాలా కాలం పట్టింది. దాదాపు 10 ఏళ్ల కృషి అనంతరం దివంగత సీఎం జయలలిత దగ్గరకు తన ప్రాజెక్టు తీసుకెళ్లడంతో ఈ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్లాస్టిక్ రోడ్ల టెక్నాలజీని దక్కించుకునేందుకు అనేక దేశాలు చాలా ఆఫర్లు చేశాయి. వాటన్నింటినీ ఆయన సున్నితంగా రిజెక్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు కొనుగోలుకు అమెరికా దాదాపు 1,400 కోట్లు ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే అతను ఈ ఆఫర్ ను తిరస్కరించారు. తన ఈ ఆవిష్కరణను దేశం కోసమే ఉపయోగించాలనే సంకల్పంతో కేంద్రానికి ఫ్రీగా అందజేశారు. ఫలితంగా దేశంలో రోడ్ల నిర్మాణంలో విప్లవం వచ్చింది.
గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలో తొలిసారిగా రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వాడడం స్టార్ట్ చేసింది. 2018లో అక్కడ తారు రోడ్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి రోడ్లు నిర్మించారు. ప్రస్తుతం అక్కడ తారు రోడ్లలో ప్లాస్టిక్ ను వాడడం కంపల్సరీ చేశారు. 2004లో తమిళనాడులో మొదటి ప్లాస్టిక్ రోడ్ ధర్మపురి జిల్లాలో స్టార్ట్ చేశారు. అక్కడి నుంచే పూణే, ముంబై, సూరత్, ఇండోర్, ఢిల్లీ, లక్నో కూడా ప్రయోగాత్మకంగా ప్లాస్టిక్ రోడ్లను నిర్మించింది. చెన్నైలో 1035 కిలోమీటర్ల మేర రోడ్లను నిర్మించడానికి 1600 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించారు. వ్యర్థ ప్లాస్టిక్ పై బిటుమెన్ టెక్నాలజీని ఉపయోగించి పూణే మున్సిపల్ కార్పొరేషన్ 2016లో వైకుంఠ శ్మశానవాటిక సమీపంలోని నవీపేట్ వద్ద భగవత్ లేన్ ను 150 మీటర్ల విస్తీర్ణంలో నిర్మించింది. పూణేలోని ఇతర ట్రయల్ ప్యాచ్లలో దత్తవాడి కాకా హల్వాయి లేన్, కత్రాజ్ డైరీ, మగర్పట్టా సిటీ హెచ్సిఎంటీఆర్ రోడ్ ఉన్నాయి. జంషెడ్పూర్ లో టాటా స్టీల్ కు అనుబంధ సంస్థ అయిన జంషెడ్పూర్ యుటిలిటీ అండ్ సర్వీసెస్ కంపెనీ స్టీల్ సిటీలో 12 నుంచి 15 కిలోమీటర్ల మేర రోడ్డును వేసింది. 2014లో మధ్యప్రదేశ్ రూరల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ ప్లాస్టిక్ వ్యర్థాలతో 17 జిల్లాల్లో దాదాపు 35 కిలోమీటర్ల రోడ్లను నిర్మించింది. ప్లాస్టిక్, బిటుమెన్ మిశ్రమాన్ని ఉపయోగించాలనే ఆలోచన 2017లో అమలు చేశారు. రోడ్ల వ్యర్థ ప్లాస్టిక్లతో పొరలుగా ఉన్న ప్రాంతాల్లో ఎటువంటి పగుళ్లు ఏర్పడకపోవడంతో గుంతల సమస్య గణనీయంగా తగ్గింది. 2018లో ఒక గ్రామం 430 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను కిలోమీటర్ పొడవైన రహదారిలో వినియోగించారు. మేఘాలయ వంటి సుదూర ప్రాంతాలలో కూడా ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. పల్లెలు, పట్టణాల్లో కూడా ప్లాస్టిక్ రోడ్లు వేస్తున్నారు. లో ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి 21,000 మైళ్ల రోడ్లను నిర్మించింది కేంద్రం. ఇప్పటి వరకు దేశంలో దాదాపు 33,700 కిలోమీటర్ల ప్లాస్టిక్ రోడ్వేలు ఉన్నాయి. అంటే ప్రతి 1 కిలోమీటర్ రహదారికి 1 మిలియన్ ప్లాస్టిక్ బ్యాగులు వినియోగిస్తున్నారు. 2021 నాటికి ప్లాస్టిక్ ను ఉపయోగించి 703 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించారు. రాబోయే రోజుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగంతో మారుమూల ప్రాంతాల్లోనూ రోడ్లు వేసేందుకు ప్లాన్ చేస్తోంది కేంద్రం. మన దేశంలో ఏటా దాదాపు 3.4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయి. అందులో 30% మాత్రమే రీసైకిల్ చేయబడుతుందని ప్లాస్టిక్స్ ది పొటెన్షియల్ అండ్ పాసిబిలిటీస్ పేరుతో ఓ రిపోర్ట్ ను రిలీజ్ చేసింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ప్లాస్టిక్ వ్యర్థాలతో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలదే 38% వాటా కలిగి ఉన్నాయి. మిగిలిన ప్లాస్టిక్ వ్యర్థాలను పల్లపు ప్రాంతాలకు లేదా డంపింగ్ యార్డులకు పంపిస్తున్నారు. ఉత్పత్తి నుంచి వ్యర్థాలను పారవేయడం వరకు మొత్తం ప్లాస్టిక్ విలువ గొలుసు దాని చుట్టూ ఉన్న స్థానిక పర్యావరణాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. వ్యర్థాలను పారవేయడం కంటే రీసైక్లింగ్ కు ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడే ప్లాస్టిక్ ను యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. బయోప్లాస్టిక్ పరిశ్రమకు కార్పొరేట్ ఆదాయపు పన్ను మినహాయింపులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సపోర్ట్, ఇన్స్టాలేషన్ ఖర్చు తగ్గింపు వంటి ప్రోత్సాహకాలు అందజేయాలి. దిగుమతుల నుంచి పారవేయడం వరకు ప్లాస్టిక్ బ్యాగ్ల మొత్తం జీవిత చక్రాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. 2019లో స్కాట్లాండ్లోని మాక్రెబర్ డెవలప్ చేసిన ప్లాస్టిక్ రోడ్ టెక్నాలజీకి యూకే $1.6 మిలియన్ ప్రకటించింది. యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల్లో ప్లాస్టిక్ రోడ్లను నిర్మించారు. తక్కువ ఖర్చు, ఎక్కువ నాణ్యత కలిగి ఉండడంతో దీనివైపే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. యూకే ల్యాండ్ ఫిల్లలో ఉన్న మిలియన్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి కొత్త రోడ్లు వేస్తున్నారు. గుంతల మరమ్మతు కోసం ఖర్చు చేస్తున్న మిలియన్ల పౌండ్ల ప్రభుత్వ డబ్బు ఆదా అవుతోంది. రోడ్ల నాణ్యత పెరగడంతో పాటు ఎక్కువ కాలం మన్నికగా ఉంటోంది. ప్లాస్టిక్ రోడ్లతో లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయి. స్వచ్ఛమైన ప్లాస్టిక్ రోడ్లకు అనుకూలమైన ప్లాస్టిక్లను ఉపయోగించడం అవసరం. ఎందుకంటే కరిగినప్పుడు వివిధ రకాలైన ప్లాస్టిక్లు దశలవారీగా విడిపోయి నిర్మాణ బలహీనతలను కలిగిస్తాయి. ఇది అకాల వైఫల్యానికి దారితీస్తుంది. రోడ్డులోని ప్లాస్టిక్లు మైక్రో ప్లాస్టిక్లుగా విచ్ఛిన్నమవుతాయి. ఈ మైక్రో ప్లాస్టిక్లు ఇతర కాలుష్య కారకాలను గ్రహిస్తాయి. ఈ మాడ్యులర్ రోడ్లపై నిర్వహణ చేపట్టిన ప్రతిసారి లోపల అమర్చబడిన విద్యుత్, వాటర్, ఇంటర్నెట్ ప్రవాహానికి అంతరాయం కలిగే ఛాన్స్ ఉంది. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో గ్రీన్ బయోడీగ్రేడబుల్ అండ్ కంపోస్టబుల్ ఎక్స్పో 2023
హైదరాబాద్ కొంపల్లిలోని హైందవ నియంత్రణ కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ గ్రీన్ బయోప్లాస్టిక్ ఎగ్జిబిషన్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో పర్యావరణానికి పెను ప్రమాదం కలిగిస్తోందని సూచించారు. మనుషులు, జంతువులు, సముద్రపు జీవులు, మొక్కలు, చెట్ల మనుగడపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అందుకే ప్రభుత్వం సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. దాని స్థానంలో బయోప్లాస్టిక్ ను వినియోగించాలని తెలిపింది. ఇది పూర్తిగా జీవ సంబంధమైన ఉత్పత్తులతో తయారవుతుంది. 100 రోజుల్లో మట్టిలో కలిసిపోతుంది. అలాంటి బయోప్లాస్టిక్ వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశమని చెప్పారు. సమాజం ఎక్కువగా ప్రాబ్లం ఎదుర్కొంటుంది అంటే ప్లాస్టిక్ వల్ల, ప్లాస్టిక్ పొల్యూషన్ వల్ల. ఈ ప్లాస్టిక్ కి ఒక ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ క్యారీ బ్యాగ్స్ తయారు చేయడం జరిగింది. వీటిని బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ ని సమాజంలోకి మనం అందరం కలిసి పంపించాల్సినటువంటి బాధ్యత ఉంది. దానివల్ల మనం ప్లాస్టిక్ పొల్యూషన్ అవాయిడ్ చేస్తే భూమిని, నీటిని, గాలి పొల్యూషన్ ని మనం కాపాడుకోగలుగుతాము. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు డాక్టర్ వీరబ్రహ్మం. బయోప్లాస్టిక్ వినియోగం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు. అందుకే ఆ దిశగా ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. అందరూ తన వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బయోప్లాస్టిక్ ను ఉపయోగించాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.